హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. వావ్! చింతపండు పులిహార అంటే అందరికీ చాలా ఇష్టం కదండీ. అందులో గుళ్ళో పెట్టే పులిహార అంటే ఇంకా ఇష్టంగా తింటాం కదా! అచ్చం అదే టేస్ట్‌తో ఈజీగా హాఫ్ అన్ అవర్‌లో పులిహార ఎలా చేయాలో చూపిస్తాను రండి. ముందుగా 100 గ్రాముల చింతపండు తీసుకొని కడిగి వాటర్ పోసి స్టవ్ మీద పెట్టి కొంచెం వాటర్ వేడెక్కి పొగలు వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఈలోపు ఒక గ్లాసు రైస్ తీసుకొని కడిగి 2 గ్లాసుల వాటర్ పోసి అన్నంని ఉడికించుకోవాలి. చల్లారిన చింతపండును మిక్సీ జార్‌లో వేసి గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని మిగిలిన వాటర్ కూడా పోసి కలుపుకొని కావలిస్తే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కలిపి అందులో 3 స్పూన్స్ ఉప్పు, 2 స్పూన్స్ పసుపు, కొంచెం కరివేపాకు, ఒక స్పూను మిరియాలు, ఒక 5 పచ్చిమిర్చి ఘాటు పెట్టుకొని వేసి కలిపి స్టవ్ మీద పెట్టి 10 నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు మనం ఉడికిన అన్నంను ఒక గిన్నెలోకి వేసి చల్లార్చాలి. 10 నిమిషాల తర్వాత పులుసు ఇలా ఉడుకుతుంది. ఉడుకుతున్నప్పుడు ఒక 2 స్పూన్ల బెల్లం యాడ్ చేసి కలుపుకొని ఒక నిమిషం ఉంచి మనకి పులుసు ఈ విధంగా వచ్చినప్పుడు స్టవ్‌ని ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు పోపు కోసం కళాయి పెట్టి 3 స్పూన్స్ ఆయిల్ వేసి 4 ఎండుమిర్చి, 3 స్పూన్ల పల్లీలు కొంచెం ఫ్రై అయ్యాక ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ మినపప్పు వేసి ఫ్రై అయ్యాక కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కరివేపాకు, ఒక హాఫ్ స్పూను పసుపు, చివరగా కొంచెం ఇంగువ యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. చల్లారిన అన్నంకి కొంచెం పసుపు, ఆయిల్ కలిపి పట్టించి మనం అన్నంకి తగ్గట్టు 2 స్పూన్ల పులుసు వేసుకొని మనం తయారు చేసుకున్న పోపును కూడా వేసి అన్నంకి పట్టించాలి. టేస్ట్‌కి తగ్గట్టు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకుంటే మన టేస్టీ పులిహార రెడీ. అంతేనండి. మిగిలిన పులుసు మనకి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే 15 రోజుల వరకు కూడా నిల్వ ఉంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.